ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘం నేతలంతా కూడా బాల్క సుమన్కి సంబంధించినటువంటి అరెస్టును ఖండిస్తూ కూడా వీళ్ళంతా ఏదైతే వివేక్ సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘ నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని రేవంత్ డామ్ డామ్, అదేవిధంగా ఏదైతే మంత్రి వివేక్ డామ్ డామ్ అంటూ కూడా మరి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆ విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. చెప్పండి అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మొన్న జరిగిన కేదనపల్లి మున్సిపల్ ఎలక్షన్ లో దాదాపు 22 కౌన్సిలర్ వార్డులలో అందులో దాదాపు 14% బీఆర్ఎస్ పార్టీ ఉన్న కౌన్సిలర్లకు ఇచ్చారు. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని మన చైర్మన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు లోపలికి కొనియకుండా వెంకటస్వామి, అంతేకాకుండా పోలీసులకు చెప్పి అక్కడ నుంచి మన కౌన్సిలర్ లోపల పంపించకుండా ఆ నిర్బంధం చేసే ప్రయత్నాలు చేసినప్పుడు బాల్క సుమన్ అన్న, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు హక్కుంది, ప్రజల తీర్పుని మీరు గౌరవించాలని చెప్పినందుకు ఆయన పైన అక్రమ కేసులు, ఆయన పలు దాడులు వివేక్ వెంకటస్వామి చేస్తున్నాడు. వివేక్ వెంకటస్వామి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా తెలంగాణకి కొట్లాడడం కొత్త కాదు. నీకు హెచ్చరిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు నీ అక్రమాన్ని. తప్పకుండా నువ్వు రాజీనామా చేయాలి సుమన్ అన్నకి. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకి ఈరోజు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మినిస్టర్ కి ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చింది, ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పి, అంతే ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తామని కాదు. నిన్న బాల్క సుమన్ అన్న ఆ రోజు పోలీసులు అందరూ కలిసి మినిస్టర్ తొత్తులాగా ప్రవర్తించి మా కౌన్సిలర్ లోపల వెళ్లకుండా ఆపినందుకు, ఆ రోజు మన బాల్క సుమన్ అన్న కొట్లాడినందుకు, ప్రశ్నించినందుకు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు ఆయన ప్రశ్నించినందుకు, అంతేకాకుండా కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ కార్యకర్తలు మా మహిళలతోని ఎంతో రాంగ్గా ప్రవర్తిస్తే, ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తే మేము కొత్తగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లు అందరూ వెళ్ళి నిన్న మహిళా కమిషన్ కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు విచారణ చేసింది ఏం లేదు. అక్కడనేమో జగ్గారెడ్డి మకారాలు మాట్లాడతాడు పోలీసు వాళ్ళతోని. ఇప్పటివరకు ఆయన పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుందా? ప్రభుత్వం కోసం పనిచేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుందా? వివేక్ వెంకటస్వామి కోసం పనిచేస్తుందా? ఈరోజు వివేక్ వెంకటస్వామి తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పాలి, నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరి అనేది మంచిది కాదు. వెంటనే సుమన్ అన్న పైన పెట్టిన తప్పుడు కేసులకి నువ్వు వెంటనే తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పాలి, నువ్వు రాజీనామా చేయాలి. లేదంటే తప్పకుండా మీ ఇంటిని కూడా ముట్టేస్తామని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ. ఐపీఎస్ గారి నుంచి మొత్తం అందరు కాంగ్రెస్ జెండాలు వేసుకొని, కాంగ్రెస్ బట్టలు వేసుకొని పనిచేస్తున్నారు. అడ్డగోలిగా మా బాల్క సుమన్ అరెస్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ సహించే ప్రసక్తే ఉండదు. ఇలాంటి అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ ఖండిస్తుంది. జై తెలంగాణ. నాయకుడిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. కావున బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి డిస్టిక్ లో కూడా నిరసన తెలుపుతున్నాము. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఎవరైతే సీఎం రేవంత్ ఎంత తొత్తుగా పనిచేస్తుందంటే, ఎంత దొంగోట్లు వేపిస్తుందంటే, ఇంత దిగజారుతుందంటే వివేకానంద స్వామి, దయచేసి మా నాయకుడిని బయటకు వదలాల్సిందిగా కోరుతున్నాము. మా నాయకుడిని విడుదల చేయకపోతే ఇదే జూబ్లీ చెక్ పోస్ట్ కానీ ఇంకా డిస్టిక్లో ఉన్న ఎన్నైతే సెక్రటరియట్లు, తెలంగాణ భవన్ అన్నిటి మేము మన గాంధీ భవన్ కూడా ముట్టడిస్తాం. మేము ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, మేము ముట్టడిస్తాము. నెక్స్ట్ గాంధీ భవన్కి వస్తాము. దయచేసి మా నాయకుడిని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము. తుత్తుతో రేవంత్ రెడ్డి, స్వామి వివేక అంతా చాలా దారుణం చేస్తున్నారు. ముందు తెలియజేస్తున్నాం ఏంటంటే బాల్క సుమన్ విడుదల చేయాలి, లేకపోతే మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం బంధు పిలుపునిస్తాం. జై తెలంగాణ, జై బాల్క సుమన్ అన్న. అడిగే పద్ధతి ఇది కాదు కదా. ధర్నా చౌక్ కోసం కొట్టినాను మళ్ళీ, ఇల్లీగల్ కాలేజ్ గురించి కొట్టినాను మళ్ళీ. ఈరోజు ఇంత అన్యాయం అన్న, ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే
జై తెలంగాణ ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన రేవంత్ రెడ్డి ఏం చేస్తాం బట్టలు బట్టలు చెప్పండి సార్ అసలు ఏం చేసామని సార్ ఇంత ఇంత గుంజుకోవచ్చు ఏం చేసామని ఇంత గుంజుకోవచ్చు బట్టలు చెప్పు ఏం చేసామని బట్టలు చెప్తున్నారు సార్ మీరు దొంగ రౌడీని పట్టుకోండి సార్ మమ్మల్ని కాదు ఇష్టమని గుంజుకుంటారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వివేక్ వెంకటస్వామి వెంటనే వివేక్ వెంకటస్వామి వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి వెంకటస్వామి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అంతేకాకుండా అక్రమ కేసుల పైన తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. దానికి నువ్వు ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఉన్నాడు